అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీని చేసుకుందామండి. ఇది రోటీ, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువ మసాలాలు లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 ఎండు కొబ్బరి ముక్కలను, 2 లవంగ మొగ్గలను, 1 స్పూన్ ధనియాలను వేసుకొని దీన్ని మెత్తని పొడిగా చేసుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసి వీటన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ వేగి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. టమోటో ముక్కలు తొందరగా మెత్తబడడం కోసం మూత పెట్టుకుని 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూడు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యాబేజీని 1 కప్పు వేసుకోవాలి. వేసుకున్న క్యాబేజీ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో క్యాబేజీని బాగా మగ్గించుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకోవాలి. క్యాబేజీ తొందరగా మగ్గడం కోసం దీనికి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. క్యాబేజీ నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు క్యాబేజీని బాగా మగ్గించుకోవాలి. క్యాబేజీ బాగా మగ్గిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఉప్పు కారాలు క్యాబేజీకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఉప్పు కారాలను బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. పచ్చిశనగపప్పుకి కొలత ఏమీ ఉండదండి, మనకు నచ్చినంత వేసుకోవచ్చు. వేసుకున్న పప్పును క్యాబేజీలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపోయేంత వాటర్ని వేసుకోవాలి. కర్రీకి సరిపోయేంత వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుని కలుపుకోవాలి. గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరికాయ, ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో ఈ మసాలా పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలా లేకుండా కేవలం ధనియాలు, కొబ్బరికాయ పొడిని వేసుకుని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. కర్రీని ధనియాలు, కొబ్బరి పొడితో ఒక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇందులో కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీరతో బాగా కలుపుకున్న తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీ, రోటీ, రైస్లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.